తెలంగాణ ప్రజలు చాలా నిష్కల్మషంగా ఉంటారండి. వాస్తవానికి ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తారు, అభిమానిస్తారు, చోటిస్తారు, త్యాగాలు కూడా చేస్తారు. నిజంగా చెప్పాలంటే సామాన్య ప్రజల్లో అంత ద్వేషం అయితే ఉండదు తెలంగాణ ప్రజల్లో. కానీ రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి కొన్ని మాటలు వింటుంటే మాత్రం చాలా బాధేస్తుందండి. అందరినీ ఉద్దేశించి కాదు, కొంతమంది నాయకులను ఉద్దేశించి మాత్రమే చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ మీద రాజకీయాలు చేయడం ఏంటండి? ఇది నేను క్లియర్గా చెప్తున్నటువంటి మాట. తెలంగాణ ప్రజల్లో ఆంధ్ర మీద అంత ద్వేషం లేదు, వాళ్ళలో ఒక సోదర భావం ఉంది, సాటి తెలుగు రాష్ట్రం అనేటటువంటి ఫీలింగ్ కూడా ఉంది. చాలా మంది తెలంగాణ ప్రజలు ఆంధ్ర వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు కూడా, కలిసి బ్రతుకుతున్నారు కూడా, కలిసి బిజినెస్లు కూడా చేస్తున్నారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం ఇంకా ఆంధ్ర తెలంగాణ భావోద్వేగాలనే వాడుకుంటున్నారని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రాంతీయ ఎమోషన్స్ రెచ్చగొడితే వెంటనే మీడియా అటెన్షన్ వస్తుంది, రాజకీయ మైలేజ్ వస్తుందని. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి మాటలు చూడండి. ఆంధ్రోడు హైదరాబాద్లో రాజకీయం చేయకూడదు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అసలు ఇది ఏ లాజిక్ అండి? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదా? అయితే రాహుల్ గాంధీ గారు ఒకే రాష్ట్రంలో పోటీ చేయాలా? ప్రియాంక గాంధీ గారు కూడా ఒకే రాష్ట్రంలో పోటీ చేయాలా? రాజకీయాలు చేయాలా? భారతదేశంలో ఎవరికైనా ఏ రాష్ట్రంలో నుంచైనా సరే రాజకీయాలు చేసేటటువంటి హక్కు ఉంది. ఇది ఒక దేశం, ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఉండకూడదు అన్నటువంటి భావన చాలా డేంజరస్ సిచ్యువేషన్ కలిగిస్తుందండి. ఆ థాటే రాకూడదు కూడా. మరొక విషయం ఏంటంటే తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి కష్టకాలం వచ్చినా కూడా కొంతమంది నాయకులు వెంటనే ఆంధ్ర వాళ్ళు అనేటటువంటి కార్డు బయటికి తీస్తున్నారు. ఇది నిజంగా సరైనటువంటి రాజకీయ సంస్కృతి కానే కాదండి. మంత్రి కోమటిరెడ్డి గారు ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వము అన్నట్లు మాట్లాడారు. సరే, నిజంగానే ఆంధ్ర కంపెనీలన్నీ వెళ్ళిపోతే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించారా కోమటిరెడ్డి గారు? హైదరాబాద్లో టాప్ ఇన్ఫ్రా కంపెనీల్లో చాలా వరకు ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి కంపెనీలే ఉన్నాయి. మేఘా ఇంజనీరింగ్, ఎన్సిసి, నవయుగ, జిఎంఆర్, జీవీకే, లాంకో, ఇంకా ఎన్నో సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నాయి. అంతేకాదు ఈనాడు గ్రూప్, రామోజీ గ్రూప్, మార్గదర్శి, నారాయణ, శ్రీ చైతన్య, ఇవన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే పెద్ద పనిచేస్తున్నటువంటి గ్రూప్స్ కదా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. హైదరాబాద్ ఒక ప్రాంతం కాదు, అందరూ కలిసి నిర్మించినటువంటి రాష్ట్రం అది. ఆంధ్ర వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, తెలంగాణ ప్రజలు కష్టపడ్డారు, దేశం నలుమూలల నుంచి కూడా టాలెంట్ వచ్చింది అక్కడికి. అందుకే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందని చెప్పొచ్చు. ఐటీ రంగం చూడండి, నిర్మాణ రంగం చూడండి, రియల్ ఎస్టేట్ చూడండి, వేలాది మంది ఆంధ్ర తెలంగాణ యువత కలిసి పనిచేస్తున్నారు కదా. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ అనేది ఒక కాస్మోపాలిటిక్ సిటీ, అది అందరిది కూడా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలి, వీళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వకూడదు అనేటటువంటి మాటలు మాట్లాడితే ఆ నష్టం అనేది సామాన్య ప్రజలకేనండి. ఉద్యోగాలు పోతాయి, పెట్టుబడులు తగ్గుతాయి, రాష్ట్రాల మధ్య అనుమానాలు పెరుగుతాయి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు అంత గొప్పగా లేవు. అక్కడ కూడా రాజకీయ నాయకుల మీద విమర్శలు ఉన్నాయి. కానీ సామాన్య ఆంధ్ర ప్రజలు ప్రతిరోజు తెలంగాణ మీద పడి ఆడవరు. వాళ్ళు తమ పని తాము చూసుకుంటారు. అలాగే తెలంగాణ యువత గురించి ఒక మాట చెప్తానండి. వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు, అగ్రెసివ్గా ముందుకు వెళ్ళేటటువంటి మెంటాలిటీ ఉంటుంది. కానీ కొంతమంది నాయకులు ఆ యువతలో లేనిపోని విద్వేషాలు నింపడానికి ప్రయత్నిస్తున్నారు. 12 సంవత్సరాలు అయిపోయాయి రాష్ట్ర విభజన జరిగి, ఇంకా కూడా ఆంధ్ర తెలంగాణ గొడవల మీద రాజకీయాలు చేయడం ఎంత దరిద్రమైనటువంటి కల్చర్ అండి ఇది. ఇలాంటి రాజకీయాలు చేయటం ఆపాలి కోమటిరెడ్డి గారు. ఇప్పుడు ఫోకస్ ఏమై ఉండాలి అందరికీ? ఉద్యోగాలు ఎలా డెవలప్ చేయాలి, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఇంకా బాగా చేయాలి, విద్యను ఏ విధంగా డెవలప్ చేయాలి, పెట్టుబడులు ఎలా రాబట్టుకోవాలి, రైతుల సమస్యలు ఎలా తీర్చాలి, యువత యొక్క భవిష్యత్తు ఎలా నిర్మించాలి, ఇది కదా ఆలోచించాల్సిందే. చివరిగా ఒక్క మాట అండి, ప్రజలు ఎప్పుడూ కూడా కలిసి ఉండాలనుకుంటారు. రాజకీయాలు మాత్రమే వాళ్ళని విడదీస్తాయి.
అంతే తప్ప ప్రజల మనసులో ఎప్పుడు కూడా ఆ విభేదాలు లేవు, కలిసి బతకాలని అనుకుంటారు. తెలంగాణ ప్రజలు మన వాళ్ళే, ఆంధ్ర ప్రజలు కూడా మన వాళ్ళే. చివరికి మన అందరం తెలుగు వాళ్ళమేనండి. ప్రాంతీయ విద్వేషాలతో కాదు, పరస్పర గౌరవంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఎదగాలి. ఇది నా అభిప్రాయం అండి. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాం మీ అభిప్రాయం ఏంటి అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.